అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే లాక్స్ అన్నయి మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. హెల్ప్ అయితది అనుకుంటున్నా. ప్రతి మూమెంట్ కూడక మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ఇక ఏది గాని మీకు పెట్టాలనిపిస్తది. ఇక నేనైతే బోండా చేసినా. బోండా చేస్తే మా మనమరాళ్ళు వచ్చిర్రుగా టిఫిన్స్ కావాలంటారు. పిల్లలు టిఫిన్సే ఇష్టపడతారు. అట్లా టిఫిన్స్ చేసేది చూడుర్రి. ఎందుకంటే ఏది అయినా మనం ఇంట్లో చేసుకున్నది హెల్తీగా ఉంటది. ప్రతిది కూడక. ఇక ఆమె ఏందంటే ఇక మా నక్షత్రకైతే టిఫినే ఇష్టం. దోసలు అవి. ఫుడ్ మాత్రం అన్నం అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆమెకు. ఇక మనం తినేది ఏది తింటారు, ఏది తినరని ఆలోచించుకోవాలి. ఇక ఏదైనా కానీ మా తేజ ఏదన్నా ఆర్డర్ పెట్టినైనా ప్రతిది కూడక అక్కడ ఏదన్నా నచ్చినవి కూడక మీకు చూపెట్టాలనిపిస్తుంది ప్రతిది కూడక. ఇక నక్షత్ర చైత్రనైతే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. ఏంటంటే ఈమెనేమో కొంచెం బిర్యానీ ఇష్టపడుతుంది, ఆమెనేమో టిఫిన్ ఇష్టపడుతుంది. పిల్లలకు ఏది ఇష్టం ఉందో అది మనం చేస్తేనే బాగుంటుంది. ఈ ఇష్టం ఎందుకు కూడక మనం పెడితే కూడక ఊకే పెట్టద్దు. అది ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి వాళ్ళకి ఏంటంటే మనం వారానికా 10 రోజులకా ఇక ఈమెకి ఏంటంటే బయటకెళ్ళి తెచ్చిందంటే ఇష్టపడుతుంది. ఇక నేను చేసినాను ఆయనతో అట్లా ప్యాక్ చేసి ఉడుకో టైంలో పెడతా. ఇక అట్లా మనం పిల్లలకి ఎట్లా నచ్చుతుంది అన్నది చూడాలి, ఎట్లా తింటారు అన్నది చూడాలి. ఇక వాళ్ళు ఫుడ్ అన్నది మనము ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇంట్రెస్ట్గా తింటారు, కానీ ఇంట్లోనైతే అస్సలు తింటలేరు. మనం ఈ స్కూల్కి పోతేనే పిల్లలకు ఫుడ్ కరెక్ట్ అందుతుంది, వాళ్ళకి అన్ని రకాలు అందుతాయి, ఆకుకూరలు అందుతాయి, ప్రతిదీ అందుతుంది. ఇప్పుడైతే ఇక మనం ఏది పెట్టినా కానీ తినా అంటారు. ఎండాకాలం మాత్రం బగబగ ఎండలు ఉంటున్నాయి. కొంచెము ఏంటంటే ఇంకా కొద్దిగా చల్లబడ్డది, కానీ అయినా కానీ ఈ ఎండలకు మాత్రం పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ప్రతిదీ కూడక మనము పిల్లల గురించి ఆలోచించాలి. ఏం చేస్తారు ఎట్లా అని. వాళ్ళు గేమ్స్లు అవి ఇవి ఆడుకునేటట్టుగా మనం ఏదన్నా ఆర్డర్ పెట్టినా కానీ పెట్టాలి. వాళ్ళు ఏంటంటే బట్టి వృధా ఈ బొమ్మలు ఆ బొమ్మలు కొనియద్దు. అలా మైండ్ సెట్ అన్నది మంచిగా అయ్యేటట్టే చూడాలి. మనము బట్టిగా మనం పిసయి ఉడక చెయ్యొద్దు. ఎందుకంటే మనం ఇది కొనుడు అది కొనుడు పెట్టద్దు. వాళ్ళకు ఎట్లా కొనిస్తే అట్లా అలవాటు ఉంటుంది. మా పిల్లలు అయితే పైసలు అడగరు. అట్లా పైసలు కూడక చేతులకు పిల్లలకు ఇయ్యకుండ్రి. ఎందుకంటే ఇస్తుంటే వాళ్ళకి అలవాటు పడుతుంటారు. ఏది కావాలనో అది కొనిచ్చేది ఉంటే. ఇక ప్రతిది కూడక మనము కొనిస్తామంటే మనకు లేదంటే అది కొనిచ్చుడు కాదు. మనకు ఏది అవసరం, వాళ్ళకి ఏది అవసరం లేదన్న చూసి మనము ఎట్లా ఖర్చు పెట్టాలన్నది ఆలోచించాలి. ఇక ఏదైనా కానీ ఏదంటే అది గౌరవం చేసి కూడక అట్లా కొనిస్తే మనము ఆ పిల్లలు మనకు అద్దు దాటిపోతారు. ఏది కానీ మనము అన్నదల్లా కొనిచ్చుడు పెట్టద్దు. మనము ఏది కొనాలా ఏది కొనద్దని కూడా బాగా ఆలోచించుర్రి. అలా అన్నారు నేను కొనిచ్చిన అన్నది కూడక కాదు. ఇక ఏంటంటే మా నక్షత్ర చైత్రని అయితే కళ్ళ సూపుతోటి అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఆలే ఇట్లా ఉంటారు, ఆలకాలే ఇట్లా సురాయించుకొని ఉంటారు. ప్రతి పిల్లలు కూడా అట్లే ఉంటారేమో అనుకుంటా నేనైతే. కొందరు అయితే అంటారు ఈయనరు, ఇది కావాలంటారు అది కావాలంటారు అంటే మా పిల్లలు అయితే చెప్తేనే తింటారు. అట్లా ఈనేటట్టు ఉంచుకోండి, ఈనేటట్టు చేయండి. అలా మమ్మీ కన్ను సైర మీద ఉంటారు, వాళ్ళ పిన్ని సైర మీద ఉంటారు. మనకు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళతోటి ఏ ఇబ్బంది కాదు. వాళ్ళు వచ్చిన ఉడక నాకు ఇంకా మోటివేట్గానే ఉంటుంది. ఏంటంటే నేను అంతా నాకు ఇట్లా సఫర్ చెయ్యరు కాబట్టి నేను వాళ్ళని ఉంచుకునగలుగుతా. కొందరు అమ్మమ్మలు కూడా భరించలేక తోలుకపోవాలంటే బాగా భయపడతారు పిల్లలను. ఓళ్ళ తల్లులక్క దగ్గర వాళ్ళు ఉండాలంటే ఎప్పటికుంటారు. మన దగ్గర కూడా కూర్చుకోవాలి. ఇక సినిమాకి మాత్రము అదేమో సినిమా కొంచెము దయ్యాల సినిమాని జోకులు అవి ఏంటంటే దానిలో సీరియళ్ళు అవి ఇవి గురించి దయ్యం వాళ్ళు ఉంటారు అంటే పోదాం మరి. పిల్లలకి అట్లా పాప్కార్న్స్ గురించి అట్లా మనం ఇంట్లో వేసి ఇచ్చినా కానీ తినరు. అట్లా సినిమా చూసుకుంటా అట్లా వాళ్ళు ఏంటంటే అట్లా బయటకు వెళ్ళాలని అట్లా పోయినాము. అట్లా పోయితే ఇక వాళ్ళు చూసిర్రు కొద్దిసేపు. ఇక అట్లా పాప్కార్న్స్ అయినా కానీ ఏవైనా కానీ అట్లా తినేందుకు ఇష్టపడతారు. అట్లా మోటివేట్గా ఉంటుంది. మనకు కూడా సినిమా చూడాలని కాదు, అట్లా బయటకు వెళ్ళాలి. మైండ్ థింకింగ్ అన్నది మనకి ఎట్లా మంచిగా ఉంటుంది ఏముంటుందని. పైసలు ఖర్చు అని కాదు. ఓసారి మన మైండ్ మంచి లేకపోతే మనకు రిలాక్స్ అయ్యేజాలకి వెళ్ళిపోవాలి. మనం మోటివేట్గా ఉండాలి. ప్రతి పని కూడా మనం ఏంటంటే చేసేందుకు మనం మోటివేట్ ఎట్లయితే మనం ఆలోచించుకోవాలి. ఇక ఆలోచించుకొని మనం మోటివేట్గా ఉండేదే చూడాలి. మళ్ళీ తిరిగి రాని రోజులు ఉంటాయి. మనము ఏది కూడా అది డిస్టర్బ్ అయినామనుకో డిస్టర్బే ఉంటుంది. ఇక డిస్టర్బ్ ఉన్నామనుకో మనం ఎక్కడికైనా మనకు రిలాక్స్ అవుతామా, మనం ఇంట్లో ఉండి ఏదన్నా మనము మోటివేట్గా చూస్తామా, ఇక మనకు ఏంటంటే ఏది ఇష్టం ఉంటే అది తింటామా, ఏదన్నా ఒకటి చెయ్యాలి. ప్రతిదీ కూడా
ఏందంటే టెన్షన్ అయితే తీసుకోవద్దు. మైండు ఇయాల రేపు అది బ్రెయిన్‌కు ఏందంటే షోక్ అన్నది వస్తుంది. బ్రెయిన్ షోక్ అన్నది వస్తుందంటారు. బ్రెయిన్‌కు గురించి వస్తుందంటారు. అప్పటికప్పుడే 3 రోజుల 2 రోజుల మాయమైపోతుండ్రు. ఏందంటే పిల్లల గుడక ఏదన్నా వస్తుందంటే నెత్తి నొప్పి అయినా ఎవ్వైనా కానీ గోళీలు గుడక మనం వెయ్యొద్దు. డాక్టర్ దగ్గరికి అయితే చెక్ చేపియండ్రి. ఏందంటే పెద్దవాళ్ళ మీద చేపించుకోవాలి. ఊకే నెత్తిన వస్తే ఉడక నెత్తి నొప్పి గోళీలు వేసుకోకుండ్రి. అట్లా ఏందంటే నెత్తి గురించి ఉడక స్కానింగ్ చేసుకొని చూపించుకొని మందులు వాడుకునే చూడుండ్రి. ఆరోగ్యం ఉంది వల్ల మనం ఏందంటే మనము మిస్ అయింది మళ్ళా మనకు తిరిగి రాదు. ఏది కానీ మనకు జరిగిపోయినాక అయ్యో అంటాం. మనకి ఏది ఉడక తెలియదు. మనం ఏ గోల్ అంటే ఆ గోల్ గుడికి వేసుకోవద్దు. డాక్టర్కి అయితే ముందు చూపించుకోరు ప్రతి ఒక్కళ్ళు గుడక. ఇప్పుడైతే నేను చాలా వింటున్నా. ఇప్పుడు బయటనైతే బ్రెయిన్ స్ట్రోక్ అన్నది వస్తుందట. జాగ్రత్త పడి ఉండ్రి. బ్రెయిన్ గురించి మన బ్రెయిను, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇవి అయితే మంచిగా ఉంటేనే మనము ముందుకు సాగుతుంది బండి. ఇక మన బండి లాగానే స్కూటీ లాగా ఏదో ఒకటిలాగా ఇక ఏ బండి అయినా కానీ బండి ఇదొక బండిలాగా మనం ఏది రిపేర్ వచ్చినా కూడా మనం ఎట్లా కోల్పోతుంది అది ఏంటంటే నడవసుడు అట్టనే అయిపోతుంది మనది కూడా. ఏంటంటే మనం జరిగిపోయినాక ఏం చేయలేము. ముందే చూసుకోవాలి. మన బాడీ గురించి అయినా మనం ఎట్లుంటున్నాం అన్నది, ఆరోగ్యం ఎట్లుంటుంది అన్నది మనమైతే ఆలోచించుకోవాలి. బాగా ఆలోచించుకోవాలి. ఇక ప్రతిది కూడా మళ్ళీ ఏంటంటే మనం చేసిన పనులు కూడా ఆలోచించి చెయ్యండ్రి. వీళ్ళు ఇది అన్నారు అలా అన్నారు అని కూడా మనసుకు పెట్టుకోవద్దు. ఎవరో ఒక్కటి అంటారు, ఎవరో ఒక్కటి బాధ చేస్తానికే రెడీ ఉంటారు. మనం అలసంటలు పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయి సమయం అన్నది మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ ఏంటంటే టైం అన్నది మనకు తిరిగి రాదు. కాబట్టి మనము గట్టి నిర్ణయంతో ఉండాలి. ఓల గురించి ఆలోచించకుండ్రి. ఓలు ఏదంటుండ్రు ఇదంటుండ్రు అదంటుండ్రు అంటే వాళ్ళకు మన గురించి ఆలోచిస్తలేరు మనకు తెలుసా? మనమైతే అనుకుంటాం. వాళ్ళకు ఆ టైం ఇచ్చినట్టు వాళ్ళ సమయం ఇచ్చినట్టు కాకపోతే ఏంది? మన కొందరు ఏమంటారు, వీళ్ళు ఇట్లా అంటారు వాళ్ళు అట్లా అంటారు అండి. వాళ్ళ గురించి మాట్లాడి మనము వాళ్ళను టైం వేస్ట్ చేసుకున్నట్టే, మన టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఎవరి గురించి మాట్లాడద్దు. ఎవరు వాళ్ళకే. మనదైతే మన సాపుగా మనం ఉన్నామా? మనం ఏందంటే ఎవరేది అన్నా కూడా వాళ్ళదు ఘటిస్తారు, బాధపడతారు. మనము ఏంటంటే మంచి చేయబోతే చెడు కూడా జరుగుతుంటాయి. కొన్ని చెడు జరుగుతుంటే కూడా అది మళ్ళీ రిటర్న్ అన్నది వాళ్ళకి చెడు కొడుతుంది. ఎప్పటికైనా ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది, చెడే ఉంటుంది. ఒక మనిషి ఆపద ఉన్నదాన్ని ఆదుకుంటే కూడా మనకు ఒక పాముకు పాలు పోస్తే అది కాటేసినట్టు ఉంటుంది కొన్ని విషయాలలో కూడా. అట్లాంటప్పుడు కూడా మనంతల మనమే ఉండాలి. కాటేస్తారు కానీ ఆ విషపురుగుడు మాత్రం ఎప్పటికైనా నశించిపోతుంది. ఏదైనా అదే ఒక్కరోజు బలైతేనే ఉంటుంది. మంచిగానే ఉంటాం, మనం మంచిగా ఉంటాం కానీ ఇసంతో ఉన్న వాళ్ళది ఇసంగానే పోతారు. ఇక ఏది కూడక మాట్లాడిన మాటలు కూడక, ఒకళ్ళని బాధ పెట్టిన మాటలు కూడక, ఒకళ్ళని ఇబ్బందులు పెట్టినాయి అవి ఇబ్బంది పెట్టినా సంతోషపడతారు కానీ వాళ్ళకు వెనక మళ్ళీ బాగా జరుగుతుంది. ఇక వాళ్ళు ఏంటంటే జీవితంలో కోల్పోరు. ఇంకోళ్ళని బాధ పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఇది నిజాలని నేను చెప్తా. ఎందుకంటే ఇంకోళ్ళని తప్పులు ఎత్తుకుతారు చూడు. వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అంటారు చూడు. వాళ్ళది ఎక్కువ తప్పు ఉంటుంది కాబట్టి ఇంకోళ్ళది ఎత్తుకుతారు. ఎందుకంటే వెటకారాలు ఉంటాయి, ఒకళ్ళ ఎత్తుకుడు ఉంటుంది, ఇవి ఉంటాయి అవి ఉంటాయి. అవన్నీ తీసుకోవద్దు. ఇట్లా మనము ఏం చేస్తాం, ఇప్పుడు ఏం నడుస్తుంది, మన పిల్లలేంది, మనమేంది, మన జీవితం ఏంది, మన ఆరోగ్యం ఏంది, ఇట్లా ఆలోచిస్తే ఏం కాదు. ఎప్పుడు కూడా మంచి అవుతుంది. ఇక చెడుగా చెడుగానే పోతారు. వాళ్ళది ఆ చెడుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా అట్లా చూడండి. ఆలోచించేదనుకో మన మైండ్ థింకింగ్ అన్నది మంచిగా ఉన్నదనుకో మనం మంచిగానే ఉంటాం. మన మైండ్ థింకింగ్ మంచిగా లేకపోతే మాత్రం మనం ఇక మనకే ఒక చెదలు పట్టినట్టు, మైండ్ చెదలు పట్టినట్టు. ఇక మనం ఈ మెంటల్గా అవుతుండ్రు చాలామంది. అట్లా ఆలోచించి మెంటల్గా అవుతుండ్రు, ఏం చేయలేకపోతుండ్రు. ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచించకుండ్రి, చేసుకొని బతికే చూడండి. ఇప్పుడు ఏం జరగాలని చూడండి. పిల్లలకు ఎవరికైనా పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఎప్పుడు కూడా తిరిగి రారు. మనం వదిలిపెడతాం కదా. జీవితంలో కూడా కొందరు మాటలు వదిలిపెట్టాలి ఏది కానీ. ఇక వాళ్ళకు ఆ టైం వచ్చినప్పుడు మనకు అనేది ఉంటే అనాలి, లేకుంటే వదిలేయండి. వాళ్ళ పాపంలో వాళ్ళే పోతారు, వాళ్ళు ఘటిస్తారు, వాళ్ళే పురుగులు పడతారు. ఏదైనా జరుగుతుంది, ఏమన్నా జరుగుతుంది. దేవుడు ఎప్పుడైనా కానీ ఆ రోజులలో వెనకటి రోజులలో ఏం జరిగిందన్నది ఎప్పుడో జరుగుతుండే. ఇప్పుడు వెంటనే మనకు ఏందంటే వాళ్ళకు అది ఏందంటే అది మనకు వెంటనే రిజల్ట్ అన్నది ఉంటుంది మన అన్నోళ్ళకు. ఇక ఎందుకంటే
మేములని ఎవరన్నా అన్నారు అనుకో మీరు బాధపడకుండ్రి వాళ్ళకు ఏదన్నోటి రిజల్ట్ అయితే వాళ్ళకు తలుగుతుంది, వాళ్ళకి ఏ ఇబ్బందులలో అయితే వస్తారు. మీరైతే మంచిగా ఆలోచించండి, మంచిగానే ఉంది. ఇక ఏది కూడా పుట్టి చెప్పినా ఏది చెప్పినా వాళ్ళ పాపంలో వాళ్ళే పోతారు అనుకోవాలి. ఎప్పుడు కూడా మనము చేసే పని ఏంది, మనం మంచి పని చేస్తున్నామా చెడ్డ పని చేస్తున్నామా, వాళ్ళకి మేలు జరుగుతుందా జరుగుతలేదా. ఇంకోళ్ళకైతే అన్యాయం చేసేది చూడద్దు. ఏంటంటే అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయమే జరిగి ఇక ఏందంటే ఎప్పుడు కూడా ఒక దోస్తానే ఉంటుంది, ఒక ఏంటంటే భార్యాభర్తల బంధం ఉంటుంది కావచ్చు, ఎవరైనా విడిపోతారే కావచ్చు. ఎప్పుడు కూడా మనము ఏంటంటే వాళ్ళు అట్లా మనకు దూరమైనని మనము ఎప్పుడు కూడా బాధపడద్దు. బాధపడ్డామనుకో ఇక వాళ్ళు ఎప్పుడో ఓ రోజైతే మనకు మంచిగానే వేసుకున్నప్పుడు మంచిగా గొప్ప వాళ్ళమైనప్పుడు మన దగ్గరికి అలా వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ మాటనైతే గట్టిగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరు కానీ మనకు ఏ ఏ ఇబ్బందులు చేసినా కూడా వాళ్ళు మన దగ్గరికి వస్తారు, రారని అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనం మంచితనానికి పోయినామా చెడ్డతనానికి పోయినామా అని ఆలోచించుర్రి. మనము గొప్ప వాళ్ళ చూడుర్రి, మీరు మంచిగా ఉండేది చూడుర్రి, మీరు థింకింగ్ మంచిగా వేసుకునేది చూడుర్రి, ఒక తెలివిగా బతికే చూడండి, ఒక మోటివేట్గా బతుకుర్రి. మీ దగ్గరికి అలా వస్తారు. ఎప్పుడు కూడా ఈ మంచి మాట మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఇక మా నక్షత్రం అయితే అట్లా బాల్స్ వేస్తుంది బాగా. ఏంటంటే అట్లా వేస్తే ఆ గేమ్లో పైసలు వస్తాయట. ఇక అది యాట అయితే మరి అది ఏంటంటే కార్డుకి అయితే ఇక అట్లా వేస్తుంది. ఇక కార్డు అయితే తీసుకుంటాం అప్పుడప్పుడు, కార్డు తీసుకుంటే అలా ఆడతారు. ఇక ఎప్పుడో ఒకసారి తోలుకపోతాం, అట్లా తోలుకపోతే అట్లా ఆడతారు. పిల్లలకు కూడా అట్లా ఇంట్రెస్ట్ చూపించాలి, తోలుకపోవాలి. ఇక్కడ నేను మాల్ దగ్గర అయింది కాబట్టి తోలుకపోతాము. ఏంటంటే వాళ్ళకు ఓకే ఒకటే ఆట ఆడుకోమంటే ఆడుకోరు. ఏందా ఇంట్లోనే ఆడుకోరు, ఇంట్లోనే ఉండునంటే ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళాలి. అట్లా తీసుకెళ్తేనే బాగుంటుంది. ఇక అట్లా తీసుకెళ్తేనే వాళ్ళు జర మోటివేట్ అవుతుంటారు, సంతోషపడుతుంటారు. ప్రతిదీ కూడా మనం కూడా మోటివేట్ అవుతాము. పిల్లలు చేస్తుంటే కూడా మనం సంతోషపడతాము. వాళ్ళు ఇట్లా మాత్రము నవ్వుతుండ్రు వాళ్ళు. ఇక అట్లా మాతోటి ఈ సెలవులల్లా మాకు వాళ్ళకు మంచిగా ఉంటాము. ఇక ఇబ్బందులు అయితే పెట్టారు. ఇక అట్లా ఎట్లా దుంకుతుండ్రు చూడాలు, అట్లాంటివి దుంకేటి వాళ్ళకి అన్ని ఎక్సర్సైజ్ అవుతాయి. ఇవన్నీ మనము ఏంటంటే పిల్లలు ఆడితేనే వాళ్ళు మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎంత ఆడిపించినా వేస్ట్, మనం ఎంత ఏది చేసినా. వాళ్ళ చేత 4 బుక్కలు తింటే వాళ్ళ పేయికి పడుతుందట, మనం ఎంత తినిపించినా కూడా వాళ్ళకి పేయికి పట్టదు అంటారు. ఇంకా మనం కుచ్చి పెడతాం కానీ వాళ్ళ చేతులతో తినేది కూడా చూడండి. ఎందుకంటే కొన్ని విషయాలు నేను చెప్తున్నా అట్లా పిల్లల గురించి. వాళ్ళకు ఏంటంటే మేము చిన్నగా ఉండగా, పిల్లలు చిన్నగా ఉండగా, మా తేజ నక్షత్రం చిన్నగా ఉండగా, తేజ ఉన్నాయి అనుష చిన్నగా ఉండగా నేను అక్కడ ఏంటంటే రైస్ పెట్టేస్తుంది. వాళ్ళు గడుకొక పిల్ల తీసుకొని తిందరు, నేను అసలు తినిపించలే. ఇప్పుడు పిల్లలు కుచ్చి పెడతారు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. ఇక అట్లా పెట్టకుండ్రి. ఇక మనము ఏంటంటే అట్లా కేక్ కట్ చేస్తున్నాము. మదర్స్ రోజు మదర్స్ అంటే ఇక అట్లా అమ్మని అందరు పిలిచిర్రు, పోయినాము. ఇక అట్లా మనమైతే అట్లా ఏదైనా కానీ ఇన్వాల్వ్ కావాలి, పోవాలి. మనకు అలాతోటి సంతోషంగా ఉండాలి, గడపాలి. ఆమె అంత ఏజ్ వచ్చింది కానీ ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, ఎట్లుంటుంది. నాకు ఆమెను చూస్తేనైతే సంతోషం అనిపించింది. ప్రతి అమ్మ ఊరికి అట్లా ఉండాలి, యాక్ట్గా. ఆమె యోగాలు చేస్తారట, అన్నీ చేస్తారట. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఆమె అవసరం ఆమె వేయించుకుంటుంది. ఆమెది ఎక్కువ మనం బతకగలిగేటట్టు చేస్తుంది. ఏది కానీ మనం జరగకుండా కూర్చుంటే మనకే పెయి. కానీ మనం కదలకుండా కూర్చుంటే మనం సుఖమని అనుకుంటారు కానీ సుఖం కాదు, కష్టపడ్డదే సుఖం. ఎప్పుడు కష్టానికే మనం సుఖపడ్డట్టు అనుకోవాలి. మళ్ళీ ఏంటంటే కూర్చుండి తింటున్నాము, ఇట్లా సంతోషంగా ఇట్లా ఉంటున్నాం అని కాదు. పని చేయలేమంటేనే మనకు కష్టాలే ఉన్నాయి అన్నట్టు. మనకు ఏంటంటే మన బాడీని మాత్రం మనం ఖరాబ్ చేసుకున్నట్టు, మన బాడీ మనమే ఖరాబ్ చేసుకున్నట్టు. అందరూ సంతోషంగా అట్లా మోటివేట్గా ఎట్లున్నారు చూడు. ఇక ఏంటంటే పిల్లలను తోలుకొచ్చి అట్లా బాక్సింగ్ అయినా అట్లా పిల్లలకు వాళ్ళు అట్లా చేర్పిస్తుంటే నాకు ఆనందం అనిపిస్తుంది. అట్లాంటివి నాకు చూడాలనిపిస్తుంది. ప్రతి అమ్మ కూడా ఇట్లా ఆలోచించుర్రి. ప్రతి బిడ్డకు ఎప్పుడో ఒకసారి గొప్ప వాళ్ళు అవుతారు. ఏదంట్లో అవుతారో తెలియదు. ఈ ఇంట్లోనే బాక్సింగ్లే కాదు, ఏదంటే గేమ్స్లలో ఏ గేమ్స్లో ఇష్టం ఉంటే ఆ గేమ్స్లకు పంపిరి. వాళ్ళకి ఎట్లా ఇంట్రెస్ట్ ఉన్నదని. ఈ అబ్బాయి చేస్తాడైతే ఎంత బాగా చేస్తాడో. ఇక అట్లా ఆయన బాక్సింగ్లో బాగా ఫాస్టు. ఆయన చేస్తుంటే ఆయన బక్కగున్నాడని అనుకోవద్దు, ఆయన స్ట్రాంగ్నెస్, ఆయన మంచిగా చేసేది చూస్తుంటేనే ఆయనను బాగా చూస్తా. ఇక ప్రతి ఒక్కరిని కూడా చూస్తా. ఎందుకంటే వాళ్ళు ఎంత ఏం కష్టపడుతుండ్రు అన్నది నేను చెప్తా. ఇక వాళ్ళు ఏంటంటే అమ్మ కొరకు చెప్పమంటే సిగ్గుపడుతుండ్రు. అక్కడ చెప్తుండ్రు, అందరు కూడా చెప్తుండ్రు. కొంచెము మా అమ్మ ఇట్లా ఏమంటుంది అట్లా ఏమంటుంది అని చెప్తుండ్రు. ఎందుకంటే మా అమ్మకి ఇట్లా చేస్తుంది అని ఈ అబ్బాయి చెప్తుండు. ఇక మా నక్షత్రం చెప్పమంటే కొంచెము చెప్పలేకపోయింది. ఇక అట్లా చెప్తారు కానీ
ఆమె ఇంకా ఏం చెప్పాను ఆమె నాకు అర్థం కాలేదమ్మమ్మ అని అన్నది. అంటే ఆమెకు అట్లా చెప్పాలని తెలియదట. ఇట్లా మదర్స్ గురించి చెప్పాలని తెలియదట. ఇక ఆమె అట్లా చెప్పింది. అయితే ఇక ఆమెకు చెప్పి ఉంచేది ఉండే, ఇట్లా చెప్పాలా బిడ్డ అని చెప్పి. మనకు తెలియని వాళ్ళకి కూడా చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. చెప్తే వాళ్ళు చెప్తుంటారు. ఇక వాళ్ళకి అర్థమయ్యేటట్టు అయితే చెప్పాలి ప్రతిది కూడా. ఇక అట్లా మనము ఏది కానీ థింకింగ్ అన్నది అట్లా. ఇక నేనైతే శనగలు గుడాలు పోసినాం. అట్లా పిల్లలకు అట్లా పోసిర్రి. అప్పటి రోజులల్లో ఈ మిల్లెట్స్ లాగా ఆరోగ్యానికి మంచి. ఇక మనము ఇట్లా కొన్ని బుక్కినా కానీ వాళ్ళకి ఎంతో శక్తిగా ఉంటారు. అట్లా తాల్పేసి మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా మా బాపమ్మ ఇస్తుండే, మా అబ్బ ఇస్తుండే. ఇక అట్లా గుడాలు పోస్తురు, చేనులల్లో వండుతుండే. పండే వరకేనే గుడాలు పోసుకుంటుండే. చికెన్ రెస్టారెంట్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ ఎంత బాగుంది. సూపర్ జ్యూసిగా ఇట్లా ఇట్లా మనం హోటల్ కోతనే కాదు, మన ఉడక తింటే అంత కమ్మ తింటాం, అంత కమ్మ ఉంటుంది. సూపర్ రెడీ. ఇగో మా తేజకైతే ఎంటికలు ఆమెకు ఎట్లా అంటే లాస్ట్కు సన్నం అయిపోయినాయి. పిల్లలకి ఎంటికలు ఎట్లున్నాయి ఏమున్నాయి అని చూసి నేనైతే ఎంత ఎంబటపడ్డానో. అట్లా కొంచెం చిన్న కట్ చేయించుకుంటే ఒత్తుగా వస్తాయి బిడ్డ, నువ్వు కట్ చేయించుకో అని అంటే కట్ చేయించుకుంది. ఇక నేను ఏంటంటే ఎంబటపడ్డా ఆమెకు కట్ చేయించుకోకపోవు. ఏంటంటే ఇప్పుడు మనకు కిందికేమో సన్నం అయిపోయినాయి. ఇక అట్లా ఏరుకు సంబంధించిన ఆయిల్ కూడా చూపిస్తాను నేను. ఎందుకంటే ఏరు అన్నది మనకు ఒత్తుగా ఎట్లా రావాలన్నది చూపిస్తా. ఇక ఆమె నాకు ఏరు మంచి కటింగ్ చేసింది, బాగా నచ్చింది. ఇక అట్లా కటింగ్ ఉడక మనం ఏ రకం చేసుకోవాలంటే ఆ రకం చేసుకోవచ్చు. మనం ఏంటంటే చెమట వస్తుంది, ఎండాకాలం ఇబ్బంది, నువ్వు చేయించుకొచ్చుకుపోని ఎంతో నేను ఇబ్బంది పెడితేనే పోయింది. ఇక మా నక్షత్రం తిప్పుతుంది, ఆమె ఏం తెచ్చుకుందో అని అట్లా ఏమో ఆర్డర్ పెట్టిర్రు. ఇక మీకు కొన్ని ఆర్డర్లు పెట్టవలసిన బుక్కు, ఆమె బుక్కు ఏంటంటే ఫేజీల బుక్కు, అది బుక్కు మాత్రము అది ఏంటంటే ముగ్గుల బుక్కు ఆర్డర్ పెట్టింది. అది చిన్నగా సంతోషపడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చలేదనుకో వదిలేయండి. ఇక నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మీకు ఏంటంటే ప్రతిదీ కూడా మీకు మోటివేట్గానే చెప్తా. ఇక మంచిగానే చెప్తా, మంచిగానే అనుకుంటున్నారు, మీరు మంచిగానే రిసీవ్ చేస్తుండ్రు. మీకు రోజు రొటీన్ నువ్వు పనులు చేసేది కూడా పెట్టమ్మా అని అంటున్నారు. పెడతా, ఎందుకంటే మా మనమరాళ్ళు వచ్చారు కాబట్టి టైం కేటాయించాలి. ఇంట్లో ఈ ఉడక ఏమన్నా దోమేటి కడిగేటి అన్నీ చూపించమని మీరు అంటారు, చూపించమని అంటారు కానీ చూపిస్తా, కొంచెం టైం పడుతుంది. లైక్ చేయండి, లైక్ అయితే కామెంట్ అయితే పెట్టు.